డేటాబేస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్, నెక్స్ట్ డిబిఎంఎస్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సిస్టమేటిక్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ ఇంటర్ రిలేటెడ్ డేటా. అంటే డేటాబేస్లో స్టోర్ చేసిన డేటా అంతా ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ టెలిఫోన్ డైరెక్టరీ తీసుకున్నట్టయితే, సో ఆ డేటాబేస్లోనే ఆన్లైన్ టెలిఫోన్ డైరెక్టరీ డేటాబేస్లోని పీపుల్స్ నేమ్స్, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు, నెక్స్ట్ వాళ్ళ యొక్క అడ్రస్, సమ్ అదర్ డీటెయిల్స్ అన్నీ ఆ డేటాబేస్లో ఆ రిలేటెడ్ డేటా అంతా స్టోర్ చేసి ఉంటాం. సో అటువంటి దాన్ని మనం డేటాబేస్ అని కాల్ చేస్తాం. సో ఈ డేటాబేస్ని మెయింటైన్ చేయడానికి మనం డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. సో టైప్స్ ఆఫ్ డేటాబేస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ డేటాబేస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తాం. సో లైక్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టంలోని, నెక్స్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, హాస్పిటల్స్, సో సమ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ వీఆర్ యూజింగ్ డేటాబేస్. ఓకేనా. సో ఈ డేటాబేస్లోని డిపెండ్ ఆన్ ది ప్లాట్ఫామ్ బట్టి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేసాం. సో ఆ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. డేటాబేస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ యూజర్స్. సెకండ్ వన్, లొకేషన్, బేస్డ్ ఆన్ లొకేషన్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ యూజ్. సో 3 టైప్స్గా క్లాసిఫికేషన్ చేశారు డేటాబేస్ని. క్లాసిఫైడ్. సో ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ యూజర్స్. సో బేస్డ్ ఆన్ ది యూజర్స్ బేస్ చేసి 4 టైప్స్గా డివైడ్ చేశారు. అగైన్ 4 టైప్స్. దీస్ ఆర్, ఫస్ట్ వన్ సింగిల్ యూజర్, డేటాబేస్, డిబి అని రాస్తున్నాం షార్ట్కట్లో. సో సింగిల్ యూజర్ డేటాబేస్ని సమ్ టైమ్స్ డెస్క్టాప్ అని కూడా కాల్ చేస్తాం. డెస్క్టాప్ డేటాబేస్. నెక్స్ట్ సెకండ్ వన్, మల్టీ యూజర్ డేటాబేస్. థర్డ్ వన్, వర్క్ గ్రూప్ డేటాబేస్. ఫోర్త్ వన్, ఎంటర్ప్రైజ్ డేటాబేస్. దీస్ 4 టైప్స్ ఆర్ యూజర్ బేస్డ్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సో డేటాబేస్ని మనం ఈ 4 టైప్గా యూజర్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్, సింగిల్ యూజర్ డేటాబేస్, ఆల్సో కాల్డ్ యాజ్ డెస్క్టాప్ డేటాబేస్. సో సింగిల్ యూజర్ డేటాబేస్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ది డేటాబేస్ అలౌస్ టు వర్క్ ఓన్లీ 1 యూజర్ ఎట్ ఏ టైమ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ సింగిల్ యూజర్ డేటాబేస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డెస్క్టాప్ డేటాబేస్. సో సింగిల్ యూజర్ డేటాబేస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఏటీఎం తీసుకుందాం. సో ఏటీఎం మిషన్ దగ్గర ఫస్ట్ ఏటీఎం మిషన్ దగ్గరికి 5 persons వచ్చారు. సో ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ప్రాసెస్ డెబిట్ అని క్రెడిట్ కానీ ఏటీఎం దగ్గర నుండి ప్రాసెస్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఆ ఫస్ట్ పర్సన్ యొక్క టాస్క్ కంప్లీట్ అయిందో, నెక్స్ట్ సెకండ్ పర్సన్ యొక్క టాస్క్ అనేది స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ అనేది. సో ఎట్ ఏ టైమ్ 2 persons అనేది ఇక్కడ అలౌ చేయదు. సో అలాంటి సిస్టమ్ని మనం ఇక్కడ సింగిల్ యూజర్ డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, సో ఇక్కడ ఒక క్యూలో స్టాండప్ అయి ఉంటారు కదా. సో 1 by 1 అక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది డెబిట్ ఆర్ క్రెడిట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. సో అది కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇలాగా ఎట్ ఏ టైంలోని ఒక్క పర్సన్ మాత్రమే అలో చేసినట్టయితే దాన్ని సింగిల్ యూజర్ డేటాబేస్ అంటాం. సో ఆ డేటాబేస్ని ఎట్ ఏ టైంలో ఒక సింగిల్ పర్సనే అలో చేస్తాం. నెక్స్ట్ వన్, మల్టీ యూజర్ డేటాబేస్. సో మల్టీ యూజర్ డేటాబేస్ అంటే ఏంటంటే, ఓ సేమ్ టైంలోనే ఇఫ్ ఈ డేటాబేస్ అలౌస్ ది వర్క్ మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఏ టైం. సో సేమ్ టైంలోనే మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని వర్క్ చేసినట్టయితే దాన్ని మల్టీ యూజర్ డేటా టైప్ అని కాల్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం అంటే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ అనేది మన సోషల్ నెట్వర్క్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, టెలిగ్రామ్,
నెక్స్ట్ యూట్యూబ్, గూగుల్. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో నేను లింక్ అనేది షేర్ చేశాను. సో అట్ ఏ సేమ్ టైంలోనే డిఫరెంట్ లొకేషన్స్ నుండి మల్టిపుల్ పీపుల్స్ అనేది యాక్సెస్ వ్యూ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ మల్టీ యూజర్ డేటాబేస్ అంటాం. సేమ్ టైంలోనే మోర్ దెన్ 1 పీపుల్స్, ఒకరికన్నా ఎక్కువ మంది యాక్సెస్ చేయడానికి ఎలా ఉన్నట్టయితే దాన్ని మల్టీ యూజర్ డేటాబేస్ అంటాం. అంటే ఇక్కడ డేటాబేస్లో ఉన్న డేటాని ఎట్ ఏ టైంలో నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది యాక్సెస్ చేస్తుంది. దాన్ని మల్టీ యూజర్ డేటాబేస్ అంటాం. అదే సింగిల్ యూజర్ డేటాబేస్లో అయితే ఎట్ ఏ టైం ఒక్క పర్సన్ మాత్రమే యాక్సెస్ చేస్తుంది. సో దాన్ని సింగిల్ యూజర్ డేటాబేస్ అంటాం. నెక్స్ట్ వన్ వర్క్ గ్రూప్ డేటాబేస్. సో వర్క్ గ్రూప్ డేటాబేస్ అంటే ఏంటంటే, ఇఫ్ ది డేటాబేస్ ఈజ్ యూజ్డ్ బై అప్ టు 50 మెంబర్స్ ఇన్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్ గ్రూప్. సో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక ఆర్గనైజేషన్లోని ఒక అప్ టు 50 మెంబర్స్ వరకు వర్క్ చేసినట్టయితే ఎట్ ఏ టైంలోని దాన్ని వర్క్ గ్రూప్ డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ డేటాబేస్. సో వర్క్ గ్రూప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ స్మాల్ ఆర్గనైజేషన్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ డేటాబేస్ వచ్చేసరికి ఇఫ్ ది డేటాబేస్ యూజ్డ్ బై హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ఇన్ ది ఎంటైర్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ ది ఎంటర్ప్రెన్యూర్ డేటాబేస్. సో ఆర్ ఎంటర్ప్రైజ్ డేటాబేస్. సో ఎప్పుడైతే ఒక ఎంటైర్ ఆర్గనైజేషన్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ వర్క్ చేసినట్టయితే దాన్ని ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఓకేనా. లార్జ్ ఆర్గనైజేషన్స్, పెద్ద కంపెనీస్ కంపేర్ టు వర్క్ గ్రూప్ డేటాబేస్ దాన్ని సో వర్క్ గ్రూప్ డేటాబేస్లో అయితే అప్ టు 50 పర్సన్స్. సో ఎంటర్ప్రైజ్ డేటాబేస్కి వచ్చేసరికి ఎంటైర్ ఆర్గనైజేషన్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎట్ ఏ టైంలో వర్క్ చేసినట్టయితే దాన్ని ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అని చేస్తాం. సో ఇది ఫస్ట్ వన్. డేటాబేస్లో ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సో ఇక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్ బట్టి అక్కడ యూజర్స్ అనేది ఇన్వాల్వింగ్ ఉంటుంది. ఓకేనా. సో సింగిల్ యూజర్, మల్టీ యూజర్ డేటాబేస్, వర్క్ గ్రూప్, ఎంటర్ప్రైజ్. ఇది నెంబర్ ఆఫ్ యూజర్స్ యొక్క డిఫరెంట్ టైప్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లొకేషన్, బేస్డ్ ఆన్ లొకేషన్. సో లొకేషన్ బేస్ చేసుకొని ఇక్కడ 2 టైప్స్గా డివైడ్ చేసాం. సో అవి ఏంటి అంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్, డీసెంట్రలైజ్డ్ డేటాబేస్. సో సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ if the data in the database is related to the single location, that means both database and the DBM is available in the same location, then that is called centralized. సో ఇక్కడ మనకి డేటాబేస్ అండ్ DBMS ఇక సింగిల్ లొకేషన్లోనే అవైలబుల్గా ఉంటే దాన్ని సెంట్రలైజ్డ్ DB అంటాం. దట్ మీన్స్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అది ఓన్లీ ఒక సింగిల్ వెబ్సైట్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది సమ్టైమ్స్. లేదంటే రిజల్ట్, సో ఫస్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ ఫస్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఓన్లీ ఏదైనా ఒక వెబ్సైట్లో మాత్రమే మనకి యాక్సెస్ చేసుకునేటట్టు అవైలబిలిటీ ఇచ్చినట్టు అటువంటి టైప్ మనం సెంట్రలైజ్డ్ డేటాబేస్ అని కాల్ చేస్తాం. అంటే సింగిల్ టైప్లోనే మనం ఒక సింగిల్ ప్లాట్ఫామ్లోనే మనం యాక్సెస్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటే దాన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ డీసెంట్రలైజ్డ్. Decentralized is the reverse of the centralized. That means opposite. So if the data and database is related to multiple locations, that means both data and DBM is distributed in different locations, that is called decentralized database. సో ఇక్కడ మనకి డేటాబేస్ అనేది ఒక సింగిల్ లొకేషన్లో ఉంటే సెంట్రలైజ్డ్ అని కాల్ చేస్తాం. ఇక్కడ డేటా అండ్ డేటాబేస్ మల్టిపుల్ లొకేషన్లో డిస్ట్రిబ్యూట్ చేసినట్టు అయితే దాన్ని మనం డీసెంట్రలైజ్డ్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జామ్ రిజల్టే చూద్దాం. ఇక్కడ సింగిల్ వెబ్సైట్లో మనకి అవైలబిలిటీ ఇస్తే ఇక్కడ డీసెంట్రలైజ్డ్కి వచ్చేసరికి మల్టిపుల్ వెబ్సైట్, ఓన్లీ సింగిల్ వెబ్సైటే కాకుండా సో సింగిల్ వెబ్సైట్ ఇవ్వడం వల్ల మనకి అక్కడ సర్వర్ అనేది స్ట్రక్ అవ్వచ్చు, స్లో అవ్వచ్చు. సో అందుకోసం మల్టిపుల్ వెబ్సైట్లో మనం ప్రొవైడ్ చేసినట్టయితే అది అందరికీ యాక్సెస్ చేస్తాం కదా. సో అలాంటి ప్రాసెస్ని మనం డీసెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. అంటే డేటా నెక్స్ట్ DBMS అన్ని రెండు డిఫరెంట్ లొకేషన్లో డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే దాన్ని డీసెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. నెక్స్ట్ based on the extension of user. So based on how much we are going to use the database, they are classified into 2 types. First one operational database and second one
డేటా వే హౌస్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆపరేషనల్ డేటాబేస్. ఆపరేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే దిస్ డేటాబేస్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ డే టు డే ట్రాన్సాక్షన్స్. దట్ మీన్స్ దిస్ కెన్ బి యూజ్డ్ టు నో ది అబౌట్ ఓన్లీ డే టు డే ట్రాన్సాక్షన్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషనల్ డేటాబేస్కి బ్యాంకింగ్ సిస్టమ్. సో బ్యాంకింగ్లోనే ఆ పర్టికులర్ డేలోని ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయో కంప్లీట్గా ఆపరేషన్స్ అనేవి జరుగుతుంటాయి. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఈ ఆపరేషనల్ డేటాబేస్ అనేది చేస్తుంది. సో దాన్ని మనం ఆపరేషనల్ డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలి అంటే నో అబౌట్ ది ఓన్లీ డే టు డే ట్రాన్సాక్షన్స్. సో బ్యాంక్ తీసుకున్నట్టయితే ఆ రోజులోని ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఆపరేషనల్ డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డేటా వేర్ హౌస్. సో డేటా వేర్ హౌస్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ యొక్క హిస్టరీని తెలియజేయడాన్ని మనం డేటా వేర్ హౌస్ అంటాం. హిస్టరీ అబౌట్ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ హిస్టరీ. సో ఎగ్జాంపుల్ ఇట్ వాస్ ది place where entire information of the organizations like history, employee details, infrastructures details, account details. That means by using data warehouse user can get any requirement information about the organization. సో ఒక కాలేజ్ తీసుకుందాం. కాలేజ్ కానీ ఒక పర్టికులర్ యూనివర్సిటీ. సో ఒక యూనివర్సిటీ తీసుకున్నట్టయితే ఏయూ కానీ అను కానీ యూనివర్సిటీ తీసుకున్నట్టయితే ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్కి మనకి కావాలి. ఆ స్టూడెంట్ 1898 బ్యాచ్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మనకు కావాలి. సో ఇక్కడ మనకి ఆ యూనివర్సిటీలోని ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ రిలీవ్డ్ బ్యాచ్ కూడా మనకి ఆ డేటాబేస్లోని స్టోర్ అయి ఉంటుంది. సో 1898లో రిలీవ్ అయిన స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈజీగా మనకి డేటా వేర్ హౌస్ నుండి ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తారనమాట. ఓకేనా. సో డేటా వేర్ హౌస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయ్ అనేది ఒక 10 years 20 years వర్క్ చేసినట్టయితే ఆ ఎంప్లాయ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేస్తారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్టికులర్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కానీ లేదంటే నెక్స్ట్ ఒక ఐటెం ఏదైనా ప్రోడక్ట్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ కానీ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడమే ఈ డేటా వేర్ హౌస్ అంటే. ఓకేనా. హిస్టరీ ఆఫ్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. సో ఇది టైప్స్ ఆఫ్ ది డేటాబేస్ యొక్క కాన్సెప్ట్. అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.